యోగా డేపై దేశ ప్రజలకు ప్రధాని లేఖ. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి. కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన. ధరణి వల్ల జరిగిన తప్పులకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శ. గోదావరి కృష్ణానది జలాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఉంది. గత ప్రభుత్వమే ఏపీకి లాభం చేసే నిర్ణయాలు తీసుకుందని విమర్శ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఒకే రోజు 600 ఫోన్లను ట్యాప్ చేసిన ప్రభాకర్ రావు. గత ఎన్నికల సమయంలో మావోయిస్టుల పేర్లతో ట్యాపింగ్. రేపు సత్తెనపల్లి జగన్ టూర్కు పోలీసుల ఆంక్షలు. 3 కార్లు 100 మంది జనానికే అనుమతులన్న ఎస్పీ. భారీ జన సమీకరణతో వస్తే పర్మిషన్ ఇచ్చేది లేదన్న పోలీసులు. పల్నాడు జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు విడుదల రజనీ పరామర్శ. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. తుళ్లూరు పోలీసుల ఎదుట హాజరైన నందిగం సురేష్ భార్య. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో A3గా ఉన్న బేబీలత. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన జిల్లా కోర్టు. పిఎస్లో షూరిటీలు సమర్పించేందుకు వచ్చిన లత. పార్వతీపురం జిల్లా ఏఓబీలో ఎక్సైజ్ అధికారుల దాడులు. 3000కు పైగా బెల్లపు ఊట ధ్వంసం. 100 లీటర్ల నాటుసారా స్వాధీనం. దాడుల్లో పాల్గొన్న ఏపీ, ఒడిశా ఎక్సైజ్ అధికారులు. హైదరాబాద్ చెర్లపల్లిలో ఏసీబీ రైడ్స్. 1,20,000 తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ స్వరూప. బాపట్ల జిల్లా ప్రసాద్ నగర్లో కలెక్టర్ వెంకటమురళి తనిఖీలు. గ్రౌండ్ నట్స్, ఆగ్రో అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల పరిశీలన. యూనిట్ల నిర్వహణపై ఆరా. విజయనగరం జిల్లాలో గిరిజన విద్యార్థుల కష్టాలు. రోడ్డు సౌకర్యం లేక నానా అవస్థలు. వర్షాకాలంలో బురదలోనే బడిబాట పడుతున్న చిన్నారులు. నిజామాబాద్ జిల్లా గోవింద్పేట్ సొసైటీ డిపాజిటర్లు ఆగ్రహం. డిపాజిట్ టర్మ్ అయినప్పటికీ డబ్బులు ఇవ్వటం లేదని ఆవేదన. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. కాకినాడ జిల్లా సార్లంకలో ఫుడ్ పాయిజన్. 46 మందికి అస్వస్థత. రౌతలపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స. అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్స్ అరెస్ట్. తమిళనాడుకు చెందిన 7గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. 5 లక్షల విలువ చేసే 6 దుంగలు స్వాధీనం. డీకే శివకుమార్ తమ్ముడు సురేష్కు ఈడీ షాక్. మనీ లాండరింగ్ కేసులో విచారణకు ఆదేశిస్తూ నోటీసులు.